చిన్నప్పుడు ఒక్క రూపాయికి దొరికే కూల్ ఐస్ క్రీమ్ గుర్తుందా? ఇప్పుడు ఆ టేస్ట్‌ని ఇంట్లోనే మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకొని తినే విధంగా నేనైతే మీ ముందుకు చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసా. హాయ్ అందరికీ! వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. మరి చిన్ననాటి జ్ఞాపకాలతో ఈ ఐస్ క్రీమ్‌నైతే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులోకి ఒక 1 ½ టీ స్పూన్స్ సబ్జా గింజల్ని వేసుకొని వాటర్‌లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామంటే చక్కగా నానిపోతాయండి. చూడండి అప్పటికే మనం వాటర్ వేయగానే బబుల్స్ లాగా అయిపోతాయి. ఇలా బబుల్స్ లాగా పూర్తిగా చేంజ్ అయిన తర్వాత మనమైతే ఈజీగా ఈ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్. చిన్ననాటి జ్ఞాపకాలని మన పిల్లలకి షేర్ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చక్కగా నానిపోయాయి. అందులో నేను ఇంకొక 1 గ్లాస్ వాటర్‌ని వేసి, అలాగే లెమన్స్‌నైతే ఒక 1 ½ లెమన్‌నైతే స్క్వీజ్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ కదా! మరి స్వీట్‌నెస్ లేకపోతే ఎలా? అందుకోసమైతే నేను ఒక 2, 3 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అంటే పిల్లలు ఇష్టపడే విధంగా, స్వీట్‌నెస్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకున్నా పర్వాలేదు. మా చిన్నప్పుడైతే స్వీట్‌నెస్ చాలా ఉండేది కాబట్టి, నేను అందుకు తగ్గట్టుగానే స్వీట్‌నెస్ వేసి, ఒక చిన్న చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నానండి. ఇంకెందుకు ఆలస్యం మరి ఐస్ క్రీమ్‌కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే అయిపోయాయి వేయడం. ఇంకా మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో ఈ ఐస్ క్రీమ్ వాటర్‌ని వేసేసి ఫ్రీజ్ చేసుకుంటే మనకు చక్కగా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయి. పుల్ల ఐస్ క్రీమ్స్ అన్నమాట. చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలైతే చాలా చాలా బాగా గుర్తొచ్చాయి. ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినగానే ఎక్కడికైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఐస్ క్రీమ్‌ని తినేవి వాళ్ళము. కొనుక్కొని తినేవాళ్ళము. ఆ జ్ఞాపకాలైతే చాలా చాలా గుర్తొచ్చాయన్నమాట. ఇలా పుల్ల ఐస్ క్రీము, అలాగే సేమియా ఐస్ క్రీమ్ ఇవి మా చిన్నప్పుడైతే చాలా బాగా తిన్నాము. మరి మీరు తిన్నారా? లేదా ఒకసారి కామెంట్‌లో తెలియచేయండి. ఇంతే అండి. మనం ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో అయితే వేసేసుకొని, ఈ వాటర్‌ని వేసేసుకొని, ఇప్పుడు క్యాప్స్ అన్ని పుల్లలన్నీ పెట్టేసుకొని, ఫ్రిడ్జ్‌లో ఒక 2, 3 గంటలు పెట్టుకున్నామంటే చాలండి. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా ఒక 2, 3 అవర్స్ తర్వాత మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చారు కదా! ఈ బాక్స్‌లో వాటర్ వేసి, ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ దానిలో పెట్టామంటే ఐస్ క్రీమ్స్ అయితే ఈజీగా వచ్చేసాయి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. మీకు గనుక లింక్ కావాలంటే నేను కామెంట్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి ఐస్ క్రీమ్ అయితే తీయగానే చక్కగా వచ్చేసింది కదా! మరి చిన్నప్పుడు ఈ ఐస్ క్రీమ్ మీరు తిన్నారా? లేదా? నాకు కామెంట్‌లో తెలియచేయండి. మరి మీకెలా అనిపించింది? మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్‌లో తెలియచేసి నా ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.